సో హాయ్ ఫ్రెండ్స్, మీలో చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్ గురించి అయితే చూస్తున్నారు. సో అయితే అప్లై చేయగానే ఇమీడియట్గా ఎగ్జామ్ మెయిల్ వస్తుంది. సో అప్లై లింక్ కూడా డిస్క్రిప్షన్లోను కమెంట్ సెక్షన్లోనే ఇస్తాను. బట్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. సో హైరింగ్ ఆఫీస్ చూసుకుంటే మన హైదరాబాద్లో ఉంది. కంప్లీట్గా రిమోట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్ ప్యాకేజ్ 3.5 అని ఇచ్చారు. సో ఎందుకు స్టార్టింగే 25,000 వరకు శాలరీ ఇస్తున్నారు టేక్ హోమ్ అనేది డీటెయిల్గా చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకండి గైస్. ఇదైతే ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్. మన దగ్గర ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అనేది ఎక్సలెంట్గా ఉండాలి. అండ్ మనకి ఇక్కడ ఒక నోట్ పాయింట్ అయితే ఇచ్చారు, క్యాండిడేట్ రిసైడింగ్ ఇన్ హైదరాబాద్ ఆర్ ఓన్లీ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అని. సో మీరు అప్లై చేసినప్పుడు లొకేషన్ కన్స్ట్రెంట్ ఉంది కాబట్టి హైదరాబాద్ లొకేషన్ అయితే మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. సో అప్పుడే మన రెజ్యూమే పిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డిజైర్ క్యాండిడేట్ ప్రొఫైల్ చూసుకుంటే మినిమం 10+2 క్వాలిఫికేషన్ అయితే అడిగారు. సో అదేవిధంగా గ్రాడ్యుయేట్స్, పీజీ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ ప్రజెంట్ ఏవైనా రెగ్యులర్ కోర్సెస్ పర్సూయింగ్ అయితే మాత్రం ఎలిజిబిలిటీ లేదని ఇచ్చారు. మన ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఎక్సలెంట్గా ఉంటే దీనికి సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ నైట్ షిఫ్ట్స్ కూడా మనం ఓకే చెప్పాలి. అండ్ ఎవరైతే ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకుని ఉన్నారో వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంది, మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక శాలరీ చూస్తారు కదా, స్టార్టింగ్ 3.5 LPA అంటే కటింగ్స్ పోని మీకు వచ్చే శాలరీ 25,000. అండ్ వాటితో పాటు మీకు అలవెన్సెస్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ బెనిఫిట్స్ మీరు చెక్ చేయొచ్చు. జెటా మిల్ కార్డ్ ఉంది. అప్ టు 1100 వరకు మనకి మంత్లీ అయితే మనకి క్రెడిట్ అవుతుంది. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అప్ టు 5 lakhs వరకు. నైట్ షిఫ్ట్ అలయన్స్ 150 పర్ షిఫ్ట్ అయితే ఉంది. ఓటీస్ ఉంటాయి బిజినెస్ రిక్వైర్మెంట్ తగ్గట్టు. అండ్ వీక్లీ 5 days వర్కింగ్, 2 week ఆఫ్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. అది రొటేషనల్, ఎందుకంటే బిజినెస్ రిక్వైర్మెంట్ కాబట్టి. పికప్ అండ్ డ్రాప్ క్యాబ్ ఫెసిలిటీ ఉంది ఎవరైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చూస్ చేసుకుంటారో. బట్ ఇదైతే వర్క్ ఫ్రమ్ హోమ్, మీరైతే దీన్ని చూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇంటర్నెట్ అలయన్స్ కూడా 1250 రూపీస్ వరకు పర్ మంత్ మనకైతే క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఇన్స్ట్రక్షన్ చూడండి అప్లై చేసేటప్పుడు, ఎవరు కూడా ప్రతి ఒక్కరు ఎగ్జామ్ అయితే ల్యాప్టాప్ లేదా పీసీలోనే అటెంప్ట్ చేయండి, మొబైల్లో కానీ ట్యాబ్లెట్లో కానీ అటెంప్ట్ చేయొద్దు, ఎందుకంటే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి కంపాటబిలిటీ ఇష్యూ వల్ల. మినిమం 50 Mbps చాలు, 100 Mbps లేకపోయినప్పుడు కూడా. సో ఎవరు హెల్ప్ కూడా తీసుకోకండి అసెస్మెంట్ అటెంప్ట్ చేసేటప్పుడు, ఎందుకంటే ప్రతిదీ రికార్డ్ అవుతుంది కాబట్టి డిస్క్వాలిఫై చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. గైస్ అప్లై లింక్ నేను డిస్క్రిప్షన్లోనూ అలాగే కమెంట్ సెక్షన్లో ఇచ్చాను. మీరు ఇమీడియట్గా అప్లై చేశారంటే మీకు ఎగ్జామినేషన్ మెయిల్ వచ్చేస్తుంది. వితిన్ 24 hours మీరు ఆ ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేయాలి, లేదంటే అది ఎక్స్పైర్ అయిపోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఇన్ టైంలో అయితే చేయాలి. గైస్ వన్ లాస్ట్ మేజర్ పాయింట్, ఇదైతే టెంపరీ లేదా కాంట్రాక్చువల్ రోల్, ఎటువంటి పర్మనెంట్ రోల్ కాదు ఇది. సో మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది మినిమం 6 months నుంచి 1 year అండ్ బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి ఎక్స్టెన్షన్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇమీడియట్గా మీకు ఫైనాన్షియల్గా హెల్ప్ అవుతుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.